దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 18th అక్టోబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. ద బుక్ ఆఫ్ డ్యూట్రోనమీ చాప్టర్ 31 and verse 6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులను చూచి భయపడుతున్నవారు, రిపోర్ట్స్ చూసి భయపడుతున్నవారు, వాస్తవాలను చూసి భయపడుతున్నవారు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఆ పరిస్థితిని చూసి, ఆ రిపోర్ట్ని చూసి, ప్రియ దేవుని బిడ్డలారా, దిగులు పడకుడి. నీకు జరుగుతున్న విషయాన్ని చూసి, లేక నీ మీద పలికిన మాటను చూసి, నీకు జరిగిన అన్యాయంను బట్టి దిగులు పడకుడి, నీకు జరిగిన మోసమును బట్టి దిగులు పడకుడి అంటున్నాడు దేవుడు. నీవున్న అప్పు బాధల విషయము దిగులు పడకుడి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని చూసి, ఆ పరిస్థితిని చూసి, ఆ మనుషులను చూసి దిగులు పడకుడి. ఎవరైతే నీకు హాని కోరారో వారిని చూసి దిగులు పడకుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతులు, దేవుని నామానికి మహిమ. ఎందుకంటే ఏమంటున్నా అంటే, నీతో వచ్చువాడు, నీకు సహాయం చేస్తున్న నీ దేవుడైన యెహోవాయే. ఆయన యెహోవాయే నీకు సహాయం, నీతో వచ్చువాడు. ఆయన సర్వశక్తిగల దేవుడు, నీతో వచ్చువాడు. ఆయన వాడు నీ యెహోవాయే అంటే అర్థం ఏంటి తెలుసండి? చాలిన దేవుడు అని అర్థము, నీకు సరిపడిన దేవుడు అని అర్థము. యెహోవా ఈరే ఆయన, యెహోవా నిస్సి ఆయన, యెహోవా సిద్కిద్న్యు, యెహోవా మికాని, యెహోవా రాఫా, యెహోవా షాలోమై ఉన్నాడు ఆయన. కనుక ఇక్కడ రాయబడిన మాట, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నీ దేవుడైన షాలోమే, నీ దేవుడైన సిద్కిద్న్యువే, నీ దేవుడైన నిస్సియే, నీ దేవుడైన ఈరే అయినా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారిని చూసి, పరిస్థితిని చూసి భయపడవద్దు. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఆయన నిన్ను విడవడు. నువ్వు అనుకుంటున్నావు పరిస్థితి నిన్ను మృంగేస్తుంది అనుకుంటున్నావా? పరిస్థితి గెలుస్తుంది అనుకుంటున్నావా? అమ్మో, వారు చాలా గొలియాతు వంటి వారు, పెద్దవారండి, నేను చాలా చిన్నదాన్నండి అని నువ్వు భయపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, భయపడుకుడి. నీవు గొలియాతును పడగొడతావు, ఎందుకంటే నీ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బీ స్ట్రాంగ్ and of good courage, fear not, nor be afraid of them, for the Lord thy God, he is who doth go with thee. He will not fail thee nor forsake thee. God will not fail thee nor forsake thee. So don't be afraid of them. हिंदी में पढ़ेंगे, व्यवस्था विवरण उसमें 31 चैप्टर और 6th वचन पढ़ रहे हैं. तो हियाव बांध और दृढ़ हो, उनसे ना डर और ना भयभीत हो, क्योंकि तेरे संग चलने वाला तेरा परमेश्वर यहोवा है। वह तुझको धोखा ना देगा और ना छोड़ेगा। प्रभु को धन्यवाद। प्रभु आपको ना छोड़ेगा, और कहते हैं उनसे ना डर। उन मतलब आपको जो चीज सता रहा है, जो विषय सता रहा है, जो मनुष्य आपको सता रहा है, उनसे मत डर। पैसों की कमी से मत डर, बीमारी से मत डर, लोगों की बातों से मत डर, क्योंकि परमेश्वर यहोवा तेरे साथ है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. పరిస్థితులు చూసి భయపడుతున్న ప్రతి ఒక్కరిని ఈరోజు నువ్వు విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచారు. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి ఆశీర్వదించారు. చదువుకుంటున్న వారిని బలపరచండి నాయన. మీ తోడు దయచేయండి. నీ బిడ్డలను విడవవు, నువ్వు ఎడబాయివయ్యా సహాయం చేయమని అడుగుతున్నాను. ఏ విషయాన్ని బట్టి వారు భయపడుతున్నారో ఆ భయం నుంచి నీ బిడ్డలను విడిపించని, చదువుకుంటున్న పిల్లలు విడిపించమని అడుగుతున్నాను అయ్యా. తండ్రి నాయన, ఇష్టంలో పుట్టినరోజులు, ఈరోజు పెళ్లి రోజులు జరిపించిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించి మీ దయాకీర్తింకే స్తోత్రంలో చరిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా పరిచయం చేయటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ తండ్రి దేవా, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దేవ, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు నాయన గెలిచినందుకు స్తోత్రంలో నాయన, వారి ఆలోచనలు గెలిచినందుకు స్తోత్రంలో నాయన, వారి యొక్క నాయన ఊహలో గెలిచినందుకు స్తోత్రంలో చరిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడిన మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.